అందరికీ నమస్కారము. నా పేరు రాజశేఖరు. మాది నెల్లూరు జిల్లా. నేను పిఎంసిలో వర్క్ చేస్తున్నాను. అలానే ఇక్కడ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞము అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడైతే అన్నదానము చాలా బాగుంది. ఫుడ్, మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ మంచి రుచికరమైన భోజనాలు అన్నీ అందించడం జరుగుతుంది. వేలాది మందిగా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా దీనికి సహకరించండి. మీరు రండి, ధ్యానం చేయండి, ధన్యులు కండి. ఇటువంటి యజ్ఞాలు జరగడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మాంసాహారులు, మాంసం కొట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా తీసేయబడి శాంతి. ఈ ధ్యాన మహాయజ్ఞము తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞము ఎందుకు జరుగుతున్నారంటే ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది ఈ యజ్ఞము. ప్రపంచ శాంతి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మనలో శాంతి వచ్చినప్పుడు ఆ శాంతి అన్నది అంతటా చూస్తాము. ఆ శాంతి రావాలంటే మనము హింసతో కూడుకున్న ఫుడ్ తినకూడదు, నాన్ వెజ్. సో అది మెయిన్ మన ఒక మోటో. అందుకని శాకాహార జగత్తు కోసము, ధ్యాన జగత్తు కోసము, పిరమిడ్ జగత్తు కోసము ఇటువంటి యజ్ఞాలు ఎన్నో జరుగుతుంటాయి. అందరూ వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొని మీరు ధన్యులు కండి. అందరిని పిలుచుకోరండి, వాళ్ళ చేత కూడా యజ్ఞంలో పాల్గొని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.